కౌశికి, సుధాకర్, ధాత్రి, కేదార్ వాళ్ళందరూ కూడా ఇంకా ఫంక్షన్ పూర్తి కాకపోవటంతో కూర్చొని చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే మీనన్ పెద్ద తుపాకీని పట్టుకొని సుధాకర్‌కి గురిపెట్టి ఉంటాడు. గార్డెన్‌లో కూర్చొని దూరం నుంచి సుధాకర్‌ని చంపటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. సుధాకర్, ఇప్పటికే చాలా ఏండ్లు బ్రతికేశావు కదా! రెస్ట్ ఇన్ పీస్ తీసుకొని రెస్ట్ తీసేసుకో. ఇప్పుడు నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని షూట్ చేయబోతూ ఉంటే అక్కడే ఉన్న కౌశికి అక్కడి నుంచి బయట ఉన్న మీనన్‌ని చూసేస్తుంది. చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి, మీనన్ బాబాయిని షూట్ చేయబోతున్నాడా అని అనుకుంటూ పరుగులు పెడుతూ బయటికి వస్తుంది. అది గమనించేసిన ధాత్రి, వదినా వదినా ఎందుకు వదినా ఇలా పరిగెత్తుకుంటూ బయటికి వస్తున్నారు అని వెనకాలే వస్తూ ఉంటుంది. అయితే కౌశికి బయటికి రావటం గమనించేసిన మీనన్ షూట్ చేయకుండా అక్కడ ఒక గది ఉంటే గ్రిల్ ఉన్న గదిలోకి వెళ్ళి దాక్కొని ఉంటాడు. ఏం చూస్తున్నారు వదినా అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. మీనన్ ఇందాక తుపాకీ పట్టుకొని బాబాయిని షూట్ చేయబోతూ ఉంటే నేను చూశాను జగదాత్రి, ఇక్కడి నుంచే షూట్ చేయబోయాడు అని కౌశికి చెప్తూ ఉంటే, చనిపోయిన మీనన్ వచ్చి ఎలా ప్రాణాలు తీసేస్తాడు వదినా అని ధాత్రి అంటోంది. లేదు లేదు నేను చూశాను అని కౌశికి చెప్తుంటే ఇక అప్పుడే మీనన్ ఇదంతా చాటుగా వింటూ టెన్షన్ పడుతూ దాక్కొని ఉంటాడు. లేదు వదిన, మీనన్ చనిపోయాడు కదా అని ధాత్రి చెప్తూ కిందికి చూస్తుంది. అక్కడ మీనన్ నడిచిన షూ ముద్రలు కనిపించటంతో అరే, ఇవి ఏవో షూ ముద్రలుగా ఉన్నాయి, అంటే మీనన్ బ్రతికే ఉన్నాడా, ఇటువైపుగా వెళ్ళాడా అని ధాత్రి అనుకుంటూ, వదిన ఆ గదిలో ఏమైనా ఉన్నాడేమో మీరు చూశారా అని ధాత్రి ప్రశ్నిస్తూ ఉంటుంది. లేదు జగదాత్రి, చూడలేదని కౌశిక్ అంటుంది. ఇక మీనన్ దాక్కున్న దగ్గరికే మెల్లగా ధాత్రి వస్తూ ఉండటంతో మీనన్ దాక్కొని ఉంటాడు. మరి మీనన్ ఇప్పుడే ధాత్రి కంట పడతాడా, అక్కడి నుంచి తప్పించుకు వెళ్ళిపోతాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.